అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ కలెక్టర్ మన కన్న కూతురే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంటే నిజంగా ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు ఇలాంటి కబ్జాలు చేయలేదు అంటే చేయకుండానే తన కన్న కూతురు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అనుకోవచ్చా? 100% రికార్డ్స్ చెప్పి తప్పు అని తేల్చేసిండు. కలెక్టర్ రాసిండు కబ్జా కాదని. కలెక్టర్ అధిపతి భూమికి అతను రాసేసింది కబ్జా కాదు, కొన్న ప్రాపర్టీ అని. చేరాలది ఏదైతే ఉందో ఆ చెరువు ఓవర్ఫ్లో అయితే ఆ నగరం మునిగేది. ఓకే, దాన్ని ఎట్లయితే మునగకుండా దీన్ని మా కాలువ తవ్వి బయటికి వెళ్ళగొట్టాలి నీళ్ళు అని చేసే ప్రయత్నంలో ఓకే, కేటీఆర్ గారికి పెట్టిండ్రు. నగరం మునిగింది, ఇండ్లు మునిగినాయి. ఓకే, మనుషులు పాపం గుడ్డలు ఎత్తుకొని తిరుగుతున్నారు. ఓకే, ఆ సీన్ పెట్టిండ్రు మహిళలు కొంత. ఓకే, ఇంత ఇబ్బంది పడుతున్నాం సార్, దీన్ని సాగు చేయండి. కేటీఆర్ గారు కూడా తిరుగుతున్నారు నగరంలో, ముప్పు ప్రాంతాలంతా. ఓకే, అప్పుడు కేటీఆర్ ఏమి కాదని నువ్వు పోతున్నావట, చూస్తున్నావట, ఓకే చెప్తున్నారు కానీ దాన్ని సాల్వ్ చేస్తలేవట అని అడిగినాను. అంటే మీరు ఈ శాంక్షన్ చేయాలి కాలువ, ఇది డైవర్ట్ చేయాలి నగరాన్ని పోకుండా. లోగడ ఎట్లయితే పోయిందో అట్లా నేచురల్ ఫ్లో వచ్చి పోతే అప్పుడు నగరం మునగదు. అధికారులు చెప్పండి, నేను చెప్తా తప్పకుండా మీరు ప్రభుత్వం పంపడం శాంక్షన్ చేయించాను. కానీ కాలువ తవ్వాలంటే పట్టాభూమి అది, అతను అలో చేయడం. అప్పుడు అక్కడున్న పెద్ద మనుషులను కొందరిని వెళ్ళి అడగమని చెప్పిన. అక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇల్లు కట్టుకొని ఉంటారు అదే నగరంలో, చేరాల పట్టణంలో. ఆయన కొంతమంది పెద్ద మనుషులు అడిగితే నేను నా ఇల్లు మునుగుతలేదు, నేను పట్టించుకోను, మీ ఇష్టం ఏమైనా చేసుకోమని ఇలా కొట్టింది. ఓకే, మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ మీరు ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు పట్టించుకొని చేయాలని నన్ను అడిగిన వాళ్ళు. సరే, ఓ 2000 గజాలు అయితే ఈ కాలువ వస్తుంది ఆ పట్టభూములకి. ఈ 2000 గజాలను ఆయన అమ్మమని చెప్పి డబ్బులు ఇద్దాపో నేనే ఇస్తా అడిగిరా పంపిస్తా. అతనేమన్నాడు, ఈ 2000 గజాలు ఇయ్యాను, మొత్తం భూమి అయితే ఇస్తా అన్నాడు. ఓకే, అప్పుడు 2000 గజాలతో పాటు మిగతా భూమి కూడా కొని రిజిస్టర్ చేసుకొని ఈ కాలువ తవ్వించిన. శాంక్షన్ చేసి ప్రభుత్వం శాంక్షన్ చేసిన కాలువ తవ్విస్తే నీళ్ళు దీంట్లోకి వెళ్ళిపడి మునగకుండా అయిపోయింది. ఓకే, కాలువలకు వెళ్ళిపోతుంది బయట. నగరం మునగటం లేదు, 2 సార్లు మునిగింది నగరం. ఓకే, సో అప్పుడు మిగతా భూమి, మిగిలిన భూమి ఉంది కదా, అది మెయిన్ రోడ్ ఫేస్ వచ్చింది. ఓకే, కట్టకు చాలా దూరం అది, ఓకే, చెరువులోనే లేదు, అది చెరువు బాపతి కాదు, పట్టభూమి అది. ఓకే, ఓకే, ఆ మిగిలిన భూమిని అప్పుడు నా బిడ్డ పేరు మీద కొంత రీచ్ చేసిన, కొంత వేరే వాళ్ళు రీచ్ చేసుకోవాలి. ఓకే, అంతే. దాన్ని పైన మళ్ళీ వీళ్ళు వివాదం సృష్టించి వేస్తే కలెక్టర్ గారు రాసింది, అది పట్టా భూమి కొనుగోలు చేసినట్టు రాసి కోర్టు కూడా దాఖలు చేసిన కలెక్టర్ గారు, ఆనాడున్న కలెక్టర్ గారు. ఓకే.